నా తండ్రి దేవా Recording in నడిపించి progress. నా తండ్రి దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నా తల్లి మంత గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా నా తండ్రి దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నా తల్లి మా తండ్రి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నాతో నా తండ్రి దేవా అయ్యా నా తండ్రి దేవా అయ్యా నా తండ్రి మా అక్కను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా బావ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అయ్యా నా తండ్రి వారి కుమార్తెను నాయన వరల్లుండి మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి దేవ. కుమారుడిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా విగ్రహారాధనలో నా తండ్రి దేవ ఉంటుండగా నాయన కుటుంబాలన్నింటినీ కూడా నా తండ్రి దేవ అయ్యా మీరు దర్శించండి నా తండ్రి దేవా నీకు వందనాలు నాన్న. అయ్యా నీవు తప్ప నా తండ్రి ఈ లోకంలో ఎవరొక దేవుడు లేడని నా తండ్రి దేవా అందరూ తెలుసుకోవడానికి మీరు కృప చూపించమని వేడుకుంటున్నాము నా తండ్రి దేవా. మీకు వందనాలు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అయ్యా నా తన మాడిపిల్ల వాళ్ళ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మాడిపిల్లని దర్శించండి నా తండ్రి దేవా. అయ్యా అయ్యా అన్నయ్యని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నీకు వందనాలు ప్రభా. నా తండ్రి వారి కుమార్తె నల్లుడిని మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అయ్యా కుమారుడిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నీకు వందనాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా నా తండ్రి దేవ అయ్యా విగ్రహారాధన నుంచి నా తండ్రి దేవ వీరందరినీ కూడా మీరు విడిపించమని వేడుకుంటున్నాము నా తండ్రి. దేవానికి వందనాలు నాన్న నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి దేవ. అయ్యా నా తండ్రి వారందరినీ కూడా మీరు దర్శించిన ఆయన రక్షణ మార్గంలోనికి మీరు నడిపించమని వేడుకుంటున్నాము నా తండ్రి. దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంకా నా తండ్రి అయ్యా రక్త సంబంధులుగా ఉంటున్న నా తండ్రి దేవ అయ్యా అయ్యా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా నా తల్లి ఇంటి వారిని అయినా నా తండ్రి ఇంటి వారిని నా తండ్రి దేవ ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి అయ్యా పేరు పేరున నా తండ్రి దేవ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నీకు వందనాలు వందనాలు నాన్న. అయ్యా నా తండ్రి దేవ ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నా తండ్రి దేవా. నీకు వందనాలు ప్రభు మీరు ఆకర్షించిన తండ్రి దేవ రక్షణ మార్గంలోనికి నాయన అయ్యా మీరు నడిపించమని వేడుకుంటున్నాం. అయ్యా మారు మనసు నా తండ్రి దేవ అయ్యా పశ్చాత్తాప హృదయాలు నా తండ్రి దేవ వారికి దయచేయండి దేవా. నీకు వందనాలు నాయన. నీ మాటలు నా తండ్రి దేవా అయ్యా వారికి వినిపిస్తున్నప్పుడు నాయన తండ్రి దేవ నీ స్వార్థను ప్రకటిస్తున్నప్పుడు నా తండ్రి దేవా అయ్యా నా తండ్రి మాకు సంబంధించిన దేవుడవు కాదని నా తండ్రి దేవ త్రోసివేసే స్థితిలో నా తండ్రి దేవా అయ్యా మిగిలిపోతున్న రక్త సంబంధులందరినీ కూడా నా తండ్రి దేవ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు దర్శించండి దేవా. అయ్యా నీకు వందనాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను. ఏ నోటితో అయితే నా తండ్రి దేవా నువ్వు దేవుడు నా తండ్రి దేవా కాదని నా తండ్రి దేవా వారు నా తండ్రి దేవా అయ్యా నా తండ్రి అనేకమైన విమర్శలు చేస్తున్నారు నా తండ్రి. అదే నోటితో నా తండ్రి దేవ మిమ్మల్ని సొంత రక్షకుడుగా నా తండ్రి దేవ అంగీకరించే జీవితాలను నాయన అయ్యా వారికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం రాజా. మీకు వందనాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి దేవా. నీకు వందనాలు నాన్న దేవా. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి దేవా. కొంతమంది అయితే నా తండ్రి దేవా నీ సన్నిధికి వచ్చిన ఆయన అయ్యా నా తండ్రి నీ స్వార్థను విన్నప్పటికీ కూడా నా తండ్రి దేవా మళ్ళీ నా తండ్రి దేవా తిరిగి నా తండ్రి లోకంలోనికి వెళ్ళిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. నేను వారందరినీ కూడా నా తండ్రి దేవా అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరందరినీ మీరు దర్శించిన తండ్రి అయ్యా నా తండ్రి దేవా అయ్యా రక్షణ మార్గంలోనికి మీరు నడిపించమని వేడుకుంటున్నాము నా తండ్రి దేవా. నీకు వందనాలు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నా తండ్రి దేవా. మీకే వందనాలు. అయ్యా రక్త సంబంధాలందరినీ కూడా నా తండ్రి దేవా అయ్యా మీరు దర్శించిన తండ్రి దేవా అయ్యా నా తండ్రి మీరు ఆకర్షించి దేవా నీ సన్నిధికి మీరు నడిపిస్తున్న విధానమును బట్టి నా తండ్రి దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా మా కుటుంబాన్ని నా తండ్రి దేవా అయ్యా నా తండ్రి దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి దర్శించండి. అయ్యా కుటుంబంలో నా తండ్రి చీకటికి వెలిక్కి నా తండ్రి దేవ పొత్తు లేదని నా తండ్రి దేవా నువ్వు మాట్లాడుతున్నావు కదా నా తండ్రి. అయ్యా వెలిగించబడిన కుటుంబంగా నా తండ్రి దేవ మీరు చెయ్యండి దేవా. నీకు వందనాలు. అయ్యా యెహోషువ అయితే నా తండ్రి దేవా అయ్యా నేను నా ఇంటి వారు నా తండ్రి దేవ సజీవుడు నా తండ్రి యెహోవాని సేవించదమన్న రీతిగా నా తండ్రి దేవా అయ్యా మా కుటుంబాల్లో నా తండ్రి దేవ నిన్ను మాత్రమే నా తండ్రి దేవ సేవించే కుటుంబాలుగా నా తండ్రి దేవ అయ్యా మా కుటుంబాలను మీరు చెయ్యమని వేడుకుంటున్నాము నా తండ్రి. నీకు అసాధ్యమైనది ఏది లేదు నాన్న. అయ్యా సమస్తము చేయగలిగిన నీ వైపు నా తండ్రి దేవ మేము చేతులు ఎత్తుచుండగా నా తండ్రి దేవ అయ్యా గొప్ప కార్యాన్ని నా తండ్రి దేవ మీరు జరిగించమని వేడుకుంటున్నాం. అయ్యా నా తండ్రి దేవా నీకు వందనాలు నాన్న. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నా తండ్రి దేవా. నీకు వందనాలు నాన్న. దినము నా తండ్రి దేవ సేవకుల ద్వారా నా తండ్రి దేవ మీరు మాతో మాట్లాడవచ్చిన మాటలను బట్టి కూడా నాన్న నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి దేవను మాట్లాడుతుండగా నా తండ్రి వినే చెవులను అనుగ్రహించే మనసు నా తండ్రి దేవ
మీరు మాకు దయచేయండి దేవా. నువ్వు మాట్లాడుతుండగా నా తండ్రి దేవ మా ఆత్మీయ జీవితాలను కట్టుకోవటానికి నా తండ్రి దేవ మీరు సహాయాన్ని దయచేయండి అయ్యా. అయ్యా నీ వాక్యానికి వ్యతిరేకమైనవి నా తండ్రి దేవ వాటిని విడిచిపెట్టి నాయన వేటిని గట్టిగా పట్టుకోవాలో నా తండ్రి దేవ పట్టుకుంటూ నాయన మా ఆత్మీయ జీవితాన్ని నాయన తండ్రి దేవ క్రీస్తుని బండ మీద నా తండ్రి దేవ కట్టుకోవడానికి నాయన మీరే సహాయాన్ని దయచేయమని వేడుకుంటూ నా తండ్రి దేవ అయ్యా సమస్త మహిమ ఘనత ప్రభావాలను మీకే చెల్లిస్తూ యేసే పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. 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 దేవుని నామం మహిమ కలుగును గాక. చేయబడిన ప్రార్థన నిమిత్తము మన 2 చేతులు పైకెత్తి దేవుని నామ స్తోత్రం చెల్లిద్దామండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. చేసిన ప్రార్థన దేవ ఆలకించి, అంగీకరించి జవాబు దయచేయబోతున్నారు. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. 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 ఎవరైనా ఒకరు పాట పాడి దేవుని ఆరాధించి స్తుతించిన మన నిమిత్తం ఈరోజు అంశాన్ని బట్టి మరియు వాక్య నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రం స్తోత్రములు నాయనా. వచ్చిన వాసం ప్రభా ఒకసారి నాయనా ఉదయకాలంలో ఈ విధంగా ప్రభా మీ సన్నిధిలో నేను సజీవమై కనబడటానికి నన్ను కూడా నేను లేవనెత్తినందుకు మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. కనికర సంపన్నుడైన ప్రభా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నైనా. మీ చిన్న మమ్మల్ని దేవా చేర్చుకుంటున్నందుకు మీకు వందనాలు ప్రభా నైనా. మీ కృప చేత ప్రభా పోగు చేయబడ్డానికి ముగిస్తూ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నమ్మదగిన దేవా మీకు వందనాలు తండ్రి. న్యాయంగా తీర్పు తీర్చునైనా దేవునికి తను తాను అప్పగించుకున్నాను. నేను మీ మాటకి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీకే స్తోత్రములు ప్రభా. మీరు నైనా శిక్షణ చేస్తున్న ప్రభా నైనా దేవా మీకు వందనాలు స్తోత్రములు. ప్రిపరేషన్ కింద నైనా నన్ను కూడా ఉంచినందుకు మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మహోన్నత విలువ ప్రభా నైనా మీకే వెళ్ళైన స్తోత్రములు ప్రభా నైనా. అవును ప్రభా అనేక సార్లు నైనా దేవ పరిస్థితులు బట్టి నైనా నా హృదయంలో ప్రభా నైనా హార్డన్ చేసుకుంటున్నప్పుడు నైనా ఈ వాక్యం యొక్క నైనా వెలుగులోనికి నేను ఎవ్రీథింగ్ మీరు తీసుకువస్తున్నందుకు మీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నమ్మదగిన దేవా మీకు వందనాలు. ప్రతి ఒక్కరినైనా దేవా మీకు వందనాలు. ఎరుగుటకు కూడా మీరు ఇస్తున్న భాగ్యమును బట్టి మీకు వందనాలు. మీ వైపు తిరగడానికి నైనా దేవా ప్రతి ఒక్క ఆపర్చునిటీస్ ని మీరు తెరుస్తున్నందుకు మీకే స్తుతులు స్తోత్రములు నైనా. కృపాసత్య సంపన్నుడైన మా ప్రభా నైనా మీకు వందనాలు. అధిక స్తోత్రము పొందదగిన వాడ మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. మీకే స్తోత్రములు ప్రభా. సర్వాధికారి సమస్తమును ఏలుచున్న వాడు అయినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నైనా. దేవా మీకు వందనాలు. కాలము సమయంలో అన్ని కూడా ప్రభా మీ స్వాధీనంలో ఉంచుకుని ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మీకు వందనాలు ప్రభా. నైనా ఈ విధంగా ప్రతిరోజు నైనా మీ కృప వెంబడి కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నైనా. దేవా మీకు వందనాలు. నా పాదములకు దీపం నా త్రోవకు వెలుగుగా ఉన్న ప్రభా మీ ప్రత్యక్షతను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇటు అటు తొలగిపోకుండా నైనా దేవా మీ సన్నిధి మీ ముఖ కాంతిని ప్రకాశింపజేస్తున్నందుకు మీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు నైనా.
దేవా మా కొరకు చిందించబడిన ఈ ప్రశస్తమైన రక్తం కిందికి నైనా మరొకసారి వస్తుండగా అయినా మీకే వెళ్ళలేని వందనాలు ప్రభా. ఇంకను ఎంతమంది అయితే కడుగబడకుండా ఉన్నారు ప్రభా, దూరంగా ఉన్నారు నేను దేవ మీ జ్ఞాపకం చేసుకుంటే మా రక్ష సంబంధుల్ని ప్రభా మీరే దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇందులో ఏ ఒక్కరు కూడా నైనా నశించుకోకుండానట్లు మీ కృపను నుండి వారి వారి పరిస్థితుల మధ్యలో నైనా ఈ క్షణమందే ప్రభా మీ ఆత్మ కార్యంలో వారి హృదయాలను వారి కఠిన హృదయాల్ని దర్శించమని వేడుకుంటున్నాం. ఇంకెంతో మంది ప్రభానైనా ఉన్నారు నైనా మిమ్మల్ని ఎరుగని వారు ప్రభానైనా మీకు దూరంగా జీవిస్తున్న వారికి నైనా మీ వందనాలు ప్రభా. ఇదే కాలంలో తండ్రి మీ ఆత్మ నంపి నేను మీ వందనాలు వారు పడి ఉన్న గుంటలో నుండి వారిని పైకి వెళ్ళావని వాడు కనుక మీకు వందనాలు చూసుకుంటున్నాం ప్రభా. మీకు వందనాలు ప్రజలైన ఇశ్రాయేలును మాత్రమే కాదు కానీ ప్రభా ఫరూక్ ఐగుప్తీలకు కూడా నైనా దేవా మీరెవరో ప్రభా ఎరుగున్నట్లు నైనా మీరే ప్రభా నైనా మీ కొందనాలు ప్రతిదీ కూడా నైనా దేవా జరిగించిన వాడమైనందుకు మీకే స్తోత్రం నైనా దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు ఆకర్షించుకోండి, మీరెవరు ప్రభా బయలుపరచుకోమని వేడుకుంటున్నాం అయ్యా. మీకు వందనాలు మీ భయమును పుట్టించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. మీకు స్తోత్రమునైనా సమయం ఎంతో నైనా తక్కువగా ఉంది ప్రభా. మీ రాజ్యంలోకి నైనా దేవా మేము సిద్ధపడుటకు మీ కృపను దయచేయమని వేడుకుంటున్నాం దేవా. మీకు వందనాలు దేవా. ఐక్యపరిచనైనా ఆత్మ కిందికి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కొక్కరిని ఈ క్షణంలో ప్రభా మీరేనైనా దర్శించమని ప్రార్థిస్తున్నాము. దర్శించండి ప్రభా అయినా మీరే ఆకర్షించండి ప్రభా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. మీకే స్తోత్రం. ఏది కూడా ప్రభా కోఇన్సిడెన్స్ కాదు అని మీరు సెలవిస్తున్నారు కనుక మీకే స్థితిని చెల్లించుకుంటున్నాం దేవా. మీకు వందనాలు ప్రభా. ఉన్నతమైన తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ కృప మీ మైటీ పవర్ మీరు రిలీజ్ చేయమని వేడుకుంటున్నాము తండ్రి. మీ హస్తమును చాపి ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. మీరు వెతికి రక్షించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మీకు వందనాలు ప్రభా. ఇంకా మీ హస్తములు చాపి ఉన్నందుకు మీకు వందనాలు దేవా. మీకు వందనాలు ప్రభా. మీ వైపు నేను రావడానికి కావాల్సిన ప్రభా మీ కృప నేను అన్ని కూడా సమకూర్చి చెల్లించమని వేడుకుంటున్నాము తండ్రి. నేను ఏ విధము చేతనైనాను పట్టబడుటకు మీ సహాయం దయచేయండి ప్రభా. నేను మీకే స్తుతులు ప్రభా. వారు వెళ్తున్న పరిస్థితుల మధ్యలోనైనా వారిని తాకమని ప్రార్థిస్తున్నాం. తాకండి ప్రభా. మీ కొందరాలు ప్రతివాద వేయబడిన హృదయాన్ని మీరేమైనా మెత్తన చేయమని వేడుకుంటున్నామయ్యా. మీకే స్తోత్రములు. కన్నులెత్తి మీ వైపు చూడడానికి నైనా దేవా నీ వాక్యమును ప్రభా లోపలికి తీసుకోవడానికి కావలసిన ప్రభా అయినా ఆ చెవులను మీరు దయచేయమని వేడుకుంటున్నాం. అంతరంగంలోని ప్రభా మీరే పరిశీలించి వాడవేనందుకు స్తోత్రంలో మీరే జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ ప్రభా నైనా మీ కంచెను వేయమని ప్రార్థిస్తున్నాము. దుష్టుడు ముట్టకూడనట్లు మీ సహాయం ఇవ్వండి ప్రభా. సహాయం తెచ్చండి నైనా దేవా. మీకు కృతజ్ఞతలు స్తుతులు మహిమ ఘనత ప్రభావంలో మీకు ఆరోపించుకుంటున్నాం నైనా దేవా. మీకు వందనాలు మా విమోచన కొరకు ప్రభా మా ప్రయోజనము కొరకు నైనా మీరు చేసిన బలి యాగమంతటిని బట్టి మీకు వందనాలు. ఆరోగ్యం కార్యం అంతటిని బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మహోన్నతమైన దేవా మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఆమె మేనిఫెస్టేషన్ అంతా కూడా ప్రభా నైనా నెరవేర్చబడినట్లు మీకే స్థుతులు తండ్రి. మీరే మార్గమునైనా సిద్ధపరచువాడు అయినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నైనా దేవా. ప్రతి నేత్రము ప్రభా నైనా నిన్ను చూచునగాక మీకు స్తోత్రములు. ప్రతి నాలుక ప్రభా మీ నావును ఒప్పుకున్నట్లు ప్రతి మోకాలు మీ నావును వంగునట్లు మీ కృప చూపండి తండ్రి. అయినా మీకు వందనాలు. మీరు మిరాకిల్ వర్కర్ గా పనిచేస్తున్నందుకు స్తోత్రములు. ప్రామిస్ కీపర్ గనక మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వే మేకర్ కనుక మీకు స్థితులు చెల్లించుకుంటున్నాం. మార్గమును సిద్ధపరచునైనా తెరవండి ప్రభా. తెరువునైనా మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా ఈ దినముకైనా మీ ప్రత్యక్షత కిందికి రావడానికి ప్రభా మేము సిద్ధపడి ఉండగా మీ కృపనివ్వమని వేడుకుంటున్నామయ్యా. మీకు సహాయం దయచేయండి నైనా. మీకు వందనాలు. ప్రతి బలహీనతల్లో మీరే కొట్టి వేసినైనా మీకు వందనాలు. నీ మహిమను చూడడానికి మీ కృపనివ్వండి తండ్రి. మీకు వందనాలు. మీ ఆత్మ యొక్క ప్రభా అక్కడి కిందికి మేము ప్రభావిస్తుండగా మీ కృపను దయచేయండి ప్రార్థిస్తూ మీ ప్రతి ప్రార్థన యేసునామమున వేడుకుంటున్నాము. ఆమేన్. ఆమేన్, ఆమేన్. దేవుని నామకు మహిమ కలుగును గాక. చేయబడిన ప్రార్థన నిమిత్తము మన రెండు చేతుల పైకెత్తి దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. స్తోత్రము 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 దేవ. వందనాలు స్తుతులు స్తోత్రం దేవ.
ప్రభా చేసిన ప్రార్థన ప్రభావ ఆలకించి అంగీకరించి జవాబు దయచేయబోతున్నారు నమ్మి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని పొందిన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు మనకున్న అంశము స్వకీయ ద బ్రెడ్ రిలేషన్. ఎవరైనా ఒకరిని ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. షలోం అందరికీ. రేపు వాక్యభాగానికి వెళ్ళలో ఎవరైనా ఈ దినానికి సంబంధించిన వాక్యభాగంలో ఇంతకుముందు వరకు ఇప్పటి వరకు మనం నేర్చుకున్న విషయాల్లో నుండి ఏదైనా దేవుని యొక్క సన్నిధిలో సాక్ష్యం ఇవ్వడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటే 2 నిమిషాల్లో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఎవరైనా ఒకరు లేకపోతే వారంలో సంవత్సరం ఉపకారాలు ఏమైనా అనుభవించి ఉంటే ఇప్పటి వరకు దేవుని సన్నిధిలో షేర్ చేసుకోవడానికి సమయాన్ని మనం వినియోగిద్దాం. ఎవరైనా సరే ఒక 2 నిమిషాలు. రైట్. ఈరోజు సంబంధించిన వాక్యాలను మనం వాక్యభాగము నిన్న మనము ఆవపు బుగ్గి అనే మాట మాట్లాడుకుంటాం. ఆవపు బుగ్గి ఎక్సోడస్ 9:8 9వ అధ్యాయం 8వ వచనాన్ని మాట్లాడుకుంటాం. ఇశ్రాయేలు మీదకి వచ్చినటువంటి దద్దుర్లు అనే తెగులు గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. అందులో ఈ ఆవపు బుగ్గి అనే దాన్ని ఎందుకు తీసుకొచ్చారు, ఈ ఆవపు బుగ్గి అనే దాంట్లో దాని యొక్క ఉద్దేశం ఏంటి, దాని గురించి మనం మాట్లాడుకున్నాం. 9వ అధ్యాయం 8వ వచనంలో మీ 2 పిడికిళ్ళ నిండా, ఒకసారి చదవండి ఒకసారి మాట. తొమ్మిదో అధ్యాయం 8వ వచనం ఎవరైనా చదవండి. యెహోవా మీరు మీ పిడికిల నిండా అవపు బుగ్గి తీసుకొనుడి, మోసే ఫరో కనుల ఎదుట ఆకాశం వైపు దాన్ని చల్లవలెను. అప్పుడు అది ఐగుప్తు దేశం అంతటను, సన్నపు ధూళి అయిన ఐగుప్తు దేశం అంతటను, మనుషుల మీదను జంతువుల మీదను పొక్కు దద్దుర్లగునని మోసే అహరోనులతో చెప్పెను. కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకొని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి. మోసే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కు దద్దురులాయెను. ఆ దద్దుర్ల వలన శకునగాండ్రు మోసే ఎదుట నిలవలేకపోయిరి. ఆ దద్దుర్లు శకునగాండ్రకును ఐగుప్తీయులందరికీ పుట్టెను. అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా
ఫరో హృదయమును కఠినపరిచెను, అతడు వారి మాట వినకపోయెను. చాలా చాలా ఇక్కడ ఆ, 2 పిడికిళ్ళ నిండా లేదా 2 చేతుల నిండా, హ్యాండ్ఫుల్ చేతుల నిండా లేకపోతే 2 పిడికిళ్ళ నిండా తీసుకొని, ఈచ్ ఆఫ్ యూ టేక్ హ్యాండ్ఫుల్స్ ఆఫ్ సూట్ ఫ్రమ్ ద కిల్న్. ఈ సూట్ ఫ్రమ్ ద కిల్న్ అనే మాటకి ఇటుకల బట్టిలో ఉండే మట్టితో తయారు చేయబడిన ఇటుకను కాల్చి గట్టిపరచడం కోసం, కఠినం చేయడం కోసం ఉపయోగించే ఈ యొక్క కొలిమి ఏదైతే ఉంటుందో, ఇటుకలను కాల్చే కొలిమి ఏదైతే ఉందో ఆ కొలిమిలోని బూడిద. తెలుగులో మనకి ఆవుపు బుగ్గి అని రాస్తుంది. ఆ బూడిదని తీసుకోవాలి, చేతుల నుండి తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? ఇది డబుల్ హ్యాండ్ఫుల్స్ అంటే 2 చేతుల నిండా అని అర్థం. చేతుల నిండా అని రాస్తుంది, కానీ అది ఇద్దరు కూడా 2 చేతుల నిండా తీసుకోమని అర్థం. తర్వాత ఇక్కడ ఎందుకు అంటానికి నిన్న మాట్లాడుకున్నాం మనం, కొంచెం అర్థం చేసుకోవడానికి. నిన్న ఆ బుగ్గి అంటే ఏంటో మాట్లాడుకున్నాం. ఏదో ఒక బూడిద కాదు అది, లేదా ఏదో ఒకటి కాదు, కానీ అది ఇటుకలను కాల్చడం కోసం ఉపయోగించేది. తర్వాత దీంట్లో ఈ సూట్ ఆఫ్ ద ఫర్నెస్ ఇశ్రాయేలీలు ఈ యొక్క ఇటుకలు తయారు చేయడం అనే ఫోర్స్డ్ లేబర్, బలవంతపు బానిసత్వాన్ని, దాసత్వాన్ని అనుభవించారు. ఆ ఫోర్స్డ్ లేబర్కి గుర్తుగా ఏ ఇటుకలనైతే తయారు చేసి కాల్చి, అంతేకాకుండా దానికి సంబంధించిన ఆ కాల్చడం కోసం గడ్డి కావాలి, ఇటుకల్ని కాల్చడం కోసం గడ్డి కావాలి. దానికి సంబంధించిన ఫ్యూయల్ ఏది ఇవ్వకుండా లెక్క మాత్రం సరిగ్గా అడిగి తీసుకున్నారు. అలా కాల్చే క్రమంలో సైకలాజికల్గా, మెంటల్గా వారే కాలిపోయారట. అంటే చాలా స్ట్రెస్, చాలా నలిగిపోయారు, మానసికంగా నలిగిపోయినటువంటి ఆ స్థితి. ఎప్పుడైతే ఈ ఇశ్రాయేలీలు వారి వెట్టి పనులను బట్టి మొరపెట్టినప్పుడు ఆ మొర దేవుని దగ్గరికి చేరాను. మూలుగు దేవుడు విన్నాడు అని చదువుతాం. ఎప్పుడు మొరపెట్టారు, ఎప్పుడు మూలిగారంటే ఈ ఇటుకల బట్టిల దగ్గర గడ్డి లేదు, ఇటుకల్ని కాల్చడానికి గడ్డి లేనప్పుడు అవి ఎలా కాల్చాలి? 1 కాదు 2 కాదు. మీరు ఒకవేళ ఒక ఇటుకల బట్టిని ఆలోచించగలిగితే, చూడగలిగితే, ఆ బట్టిని కాల్చడం, అందులో ఉన్నటువంటి ఆ యొక్క ఇటుకల్ని స్ట్రాంగ్ చేయడానికి, కాల్చడానికి, వాటిని దృఢపరచడం కోసం అది కాల్చాలి. కాల్చడం కోసం యాక్చువల్గా కొన్ని చోట్ల, కొన్ని దేశాల్లో బొగ్గు వాడతారు, కొన్ని దేశాల్లో అలా రకరకాల ప్రాంతాల్లో రకరకాల విషయాలు ఉన్నాయి. కానీ ఐగుప్తు దేశంలో ఈ యొక్క గడ్డి వాడతారు, ఎండిపోయినటువంటి గడ్డితో దాన్ని కాల్చాలి. కానీ విషయం ఏంటంటే వారికి గడ్డి ఇవ్వలేదు అని చదువుతాం. ఒకసారి ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మనం మాట్లాడుకున్నాం మనం నిన్న. జస్ట్ ఒక మాట గుర్తు చేసుకున్నాం మనం. ఈ 1వ అధ్యాయం 14వ వచనం, ఐగుప్తులో వారి బానిసత్వం ఎక్కువైపోయింది. ఒక్కసారి నేను చదువుతాను చూడండి ఒకసారి. 1వ అధ్యాయం 14వ వచనం. వారు ఇశ్రాయేళ్ల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు
జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. ఆల్రెడీ ప్రాణములు విసికేంత పని చేస్తూ ఉన్నారు. జిగటమంటి ఇటుక, మట్టి తీసుకొచ్చి ఇటుకగా తయారు చేయడం, పొలంలో పనిచేయడం, ఇవి 3 పనులు. ఆ తర్వాత ఇంకొక వచనాన్ని మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను, చూడండి ఒకసారి. ఇంకొక వచనము నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, 5వ అధ్యాయంలో 5వ అధ్యాయాన్ని చూడండి ఒకసారి. ఆ దినము 6వ వచనంలో, ఆ దినమున ఫరో ప్రజలపైనున్న నియామకులకును వారి నాయకులకును ఇట్లు ఆజ్ఞాపించెను, ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు, వారే వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలెను. తామే వెళ్ళి గడ్డిని కూర్చుకోవాలి. అయినను వారు ఇదివరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలను, దానిలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు. వారు సోమరులు గనుక మేము వెళ్ళి మా దేవునికి బలి అర్పించుటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు. ఈ మాట ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయించవలనని, వారు కష్టపడవలనని, ఆ అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదనను. సో అబద్ధపు మాటలు అంటే మోషే ఆహారంలో ఏవైతే చెప్పారో ఆ మాటల్ని మీరు లక్ష్య పెట్టద్దు, మీరు పని చేయండి అని చెప్తూ, ఇంకా చూడండి ఒకసారి 10వ వచనం. కాబట్టి ప్రజలు కార్యనియామకులను వారి నాయకులను పోయి ప్రజలను చూచి, నేను మీకు గడ్డి ఇయ్యను, మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడ మీరే సంపాదించుకోండి, అయితే మీ పనిలో ఏమాత్రము తక్కువ చేయబడకూడదని ఫరో సెలవిచ్చారని. అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్యకాలు కూర్చుటకు ఐగుప్తు దేశం అంతటను చెదరిపోయిరి. మరియు కార్యనియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటి వలనే ఏనాటి పని ఆనాడే ముగించుడనిరి. ఫరో కార్యనియామకులు తాము ఇశ్రాయేలీలో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి ఎప్పటి వలె లెక్క చొప్పున ఇటుకలను నిన్న నేడు మీరు ఎలా చేయించలేదని అడుగగా, ఇశ్రాయేలీల నాయకులు ఫరో యొద్దకు వచ్చి తమ దాసుల ఎడల తమరెందుకు ఇట్లు జరిగిస్తున్నారు, తమ దాసులకు గడ్డి ఇయ్యరు, అయితే ఇటుకలు చేయుడని మాతో చెప్పుచున్నారు, తమరి దాసులను కొట్టుచున్నారు, అయితే తప్పిదము తమరి ప్రజల యందే ఉన్నదని మొరపెట్టి. అందుకతడు మీరు సోమరులు, అందుచేత మేము వెళ్ళి యెహోవాకు బలి అర్పించుటకు సెలవిమ్మని మీరు అడుగుచున్నారు. మీరు పొండి పనిచేయుడి, గడ్డి మీకు ఇయ్యబడదు, అయితే ఇటుకల లెక్క మీరు అప్పగించక తప్పదు. మీరు ఇటుకల లెక్కలో ఏమాత్రము తక్కువ చేయవద్దు, ఏనాటి పని ఆనాడే చేయవలనని రాజు సెలవీయగా, ఇశ్రాయేలీల నాయకులు తాము దురవస్థలో పడి ఉన్నట్టు, దురవస్థ ఇశ్రాయేల్ ప్రజల్లో మేము చాలా దురవస్థలో పడి ఉన్నాము అని పడి ఉన్నట్లు తెలుసుకునేది. చూడండి ఒకసారి. ఆల్రెడీ ఈ సమస్య అంటే చూడడానికి, మాట్లాడుకోవడానికి, చదవడానికి సింపుల్గా కనిపించినప్పటికీ దీని వెనకాల ఉన్నటువంటి బలమైన కారణాలు, దీన్ని ఇప్పటి భాషలో మాట్లాడితే ఏం చేయకూడదని వాళ్ళు ఈ యొక్క ఇటుకల పనిలో నియమించబడ్డారు. ఏం చేయకూడదు అనేది ఐగుప్తీయులు కోరుకుంటున్నారు, లేకపోతే ఫరో కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలు ఏం చేయకూడదు, ఏం చేయమంటున్నాడు. ఒక్కసారి మన భాషలో ఇప్పుడున్న అవగాహనలో చెప్పడానికి ప్రయత్నం చేయండి.
ఇప్పటి అప్లికేషన్ లెవెల్‌లో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. మనం ఏం చేయకూడదని, లేదా ఐగుప్తులో ఇశ్రాయేలీయులు ఏం చేయకూడదని చూస్తున్నారు. ఉన్నారా అందరూ? ఆరాధించకూడదని చూస్తున్నాడు. ఆరాధించకూడదు. ఇంకా వాళ్ళు సమాజంగా బయటికి వెళ్ళిపోకూడదని కూడా చూస్తున్నారు. సమాజంగా బయటికి వెళ్ళకూడదు, ఆరాధింపకూడదు. ఇంకెవరైనా ఇంకా మాట్లాడాలి. ఈ ఆపు బుగ్గి యొక్క ఉద్దేశం, దద్దుర్ల అనే తెగులు యొక్క ఉద్దేశాన్ని మనం స్టడీ చేయాలి. ఆ దద్దుర్లు ఊరికే రాలేదు, లేదా ఆ దద్దుర్ల వెనకాల పనిచేసిందేంటి దాన్ని తెలుసుకోవాలంటే ముందు ఇశ్రాయేల్లో వెట్టి పనిని అర్థం చేసుకోవాలి. అదే పనిని ఈరోజు మనం చేస్తా ఉన్నాం. మాట్లాడాలి. ఏమడిగాను నేను? ఐగుప్తు రాజైన ఫరో ఇశ్రాయేల్ ఏం చేయకూడదని కోరుకుంటున్నాడు, లేదా ఏం చేయాలని కోరుకుంటున్నాడు? మాట్లాడాలి. విడుదల పొంది బయటకు వెళ్లకుండా ఈ దేశం నుండి వెట్టి పనే చేయాలి. వెట్టి పనే చేయాలి. బయటికి ఎందుకు వెళ్ళకూడదు? బయటికి వెళ్తే ప్రాబ్లం ఏంటి? ఇంకా మంచిదండి. ఇంకా వాళ్ళు ఆ బాండేజ్ లోనే ఉండాలని కోరుకుంటున్నాడు. వాళ్ళు ఆ బాండేజ్లోనే ఉంటారని కోరుకోవడం. ఏమవుతుంది అదే బాండేజ్లో ఉంటే? వాళ్ళిద్దరు రాజ్యంతో కలిసి అమ్మా మళ్ళీ ఒకసారి వినపడలేదు. వాళ్ళ ఇతర రాజ్యాలతో కలిసి వీళ్ళకి విరుద్ధంగా అవుతారేమని భయపడి ఇక్కడ అందుకనే అంటుండా ఇక్కడ అదే టాపిక్ నడుస్తుందా? దానికోసమేనా? దానికోసమే జరుగుతూ ఉందా? ఇప్పుడు మనం చదివినటువంటి దాంట్లో అన్నిట్లో ఇశ్రాయేలీలు ఏం చేయకూడదని ఫరో కోరుకుంటున్నాడు. దాన్ని ఇప్పటికి ఎలా మాట్లాడతారు? ఇప్పుడున్న మన పనుల్లో, ఇప్పుడున్న మన రోజువారీ జీవితాలకి ఎలా కంపేర్ చేసి చెప్తారు? మాట్లాడలేదు ఎవరు. మీరు చెప్పిన ఆన్సర్లు కరెక్టే. ఇంకేమైనా డీటెయిల్గా చెప్తారేమో చూస్తాను. చెప్పండి. మనకి ఉన్న బంధకాల్లో నుంచి మనం బయటికి రానివ్వకుండా బయటకు వచ్చి ఏం చేయాలి, ఏం చేయకూడదు అని కోరుకుంటున్నాడు. ఎందుకు ఏం చేయకూడదని మనం బంధించబడ్డాం? దేవుణ్ణి ఆరాధించకూడదని బంధకాల్లో పెట్టేస్తాడు. దేవుణ్ణి ఆరాధించకూడదు. కనానుకు కనాన్ అనే టాపిక్ ఇంకా రాలేదు అక్కడ. ఓకే, ఆఫ్ కోర్స్ కనాన్కి వెళ్ళకూడదు, ఐగుప్తులోనే ఉండాలి. ఇశ్రాయేలీయులు ఎక్కువ బలవంతులుగా ఉన్నారు ఆ సిట్యుయేషన్ లో. దానికి బహుశా ఫరో భయపడుతున్నాడు లోపలని. ఓకే, కానీ అక్కడెక్కడ కూడా మీరు బలవంతులు కాబట్టి మీరు పని చేయండి అనట్లేదు. యెహోవాకు బలర్పించకూడదని కోరుతున్నాను. దేవునికి బలి అర్పించకూడదు. దేవునికి బలి అర్పించకూడదు. సో దేవునికి బలి అర్పించకుండా ఏం చేయాలి వీళ్ళని? వెట్టి పనులు చేపించాలని. వెట్టి పనులు చేపించి బిజీగా ఉంచాలి. అవును. ఇప్పుడు అప్లికేషన్ ఏంటంటే మనల్ని కూడా
వాక్యం చదవనీయకుండా, ప్రార్థన చేయనీయకుండా, ఆరాధించనీయకుండా ఇప్పుడు సైతాన్ని బిజీ చేస్తున్నాడు ఇక. ఓకే. ఈ ఇటుకలు చేసే దాంట్లో ఇంకొకటి కూడా జరిగింది. ఇశ్రాయేల్ అందరూ కూడా యునైట్ అవ్వకుండా చెదరిపోయేటట్టు చెదరగొట్టబడతారు. సరే, ఇక్కడ ఒక్కసారి మనము మన భాషలో మాట్లాడుకుందాం. నెంబర్ 1, ఇప్పుడు మనలను దేవుణ్ణి ఆరాధించనీయకుండా, దేవుని చిత్తంలో కొనసాగించనీయకుండా చేసే అంశాలేంటి? నెంబర్ 2, ఇశ్రాయేలు సమాజంగా వెళ్ళాలి, సమాజంగా కూడుకోవాలి, సమాజంగా అరణ్యంలోనికి వెళ్ళాలి, 3 దినముల దూరం అంతా వెళ్ళాలి. ఈ సమాజంగా కూడుకోకుండా చేసే అంశాలు ఏంటివి? సమాజంగా కూడుకోకుండా చేయాలి, దేశం వదిలి వెళ్ళిపోకూడదు, ఐగుప్తులోనే ఉంచాలి. నెక్స్ట్ 3వది, ఆరాధించనీయకూడదు లేదా దేవుని సేవింపనీయకూడదు. దేవుని సేవించడం అంటే ఏంటి? వాట్ ఈస్ ద బెస్ట్ సర్వీస్ టు గాడ్? దేవునికి చేసే గొప్ప సేవ ఏంటి? శాలోమయ్య గారు, సెలవండి. ఐక్యత కలిగి యునైటెడ్ ప్రార్థించుట, ఆరాధించుట గొప్ప సేవ. ఇంకెవరైనా చెప్తారా? పూర్ణ హృదయంతో దేవుడైన యెహోవాను సేవించుట. అదే ఆ సేవించుట అంటే ఏంటి? ఆయన పాదముల యొద్ద కూర్చొని దేవుని యొక్క మాటలను ఆలకించటమే ఉత్తమమైనది. వాక్యం వింటూ ఉండడమేనా? ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో తెలుసుకొని పరీక్షించి తెలుసుకున్నట్లు మనస్సు మారుట వలన రూపాంతరం చెందాలి. సజీవ యాగంగా సమర్పించుకోవాలి. ఒక మనిషి సజీవ యాగంగా సమర్పించుకోనీయకుండా, ఒకటి దేవుని సన్నిధిలో ఉత్తమమైన, అనుకూలమైన, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోనీయకుండా చేయడం. దానికోసం అంటే ఈ పని చేయకుండా చేయడం కోసం ఇంకో పనిలో బిజీగా ఉంచాలి. ఇంకో పనిలో బిజీగా ఏ పనిలో ఉంచాలి? ఏ పనిలో బిజీగా ఉన్నాం మనం ఈ రోజున? ఒకటి, నేను మారడానికి కారణమైన జీవం కలిగిన దేవుని వాక్యం కోసం ఆయన సన్నిధిలో కూర్చొని వాక్యం వినడానికి ఆటంకపరిచే ప్రతి విషయము ఐగుప్తు దేశంలో ఇటుకలతో సమానం. తర్వాత ఈ పర్టికులర్గా ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలు అంటాం. బానిసలుగా ఏం చేశారు, వారితో ఏం చేయించుకున్నారు అని అడిగితే ఇటుకలు చేయించారు. ఇటుకలతో ఏం చేస్తారు? కన్స్ట్రక్షన్. ఇటుకలతో ఏం చేస్తారు? ఇటుకలతోని ఒక బలమైన గొప్ప కట్టడాలు కడతారు. ఏ కట్టడాలు కడుతున్నారు? ఏ కట్టడాలు కట్టడం కోసం ఇశ్రాయేలీలు తమ యొక్క శక్తిని లేకపోతే తమ యొక్క సమయాన్ని అన్నీ మర్చిపోయి లెక్క అప్పచెప్పాలి అని చెప్పేసి, కరెక్ట్గా లెక్క అప్పచెప్పాలి అన్నట్టుగా పద్ధతిగా ఒక స్ట్రాటజిక్గా దేవునికి దూరపరచబడే అంశాలు. ఏం కడుతున్నాం మనం? ఈ ఇటుకలతో ఏం కడతారు? దేవుని రాజ్యం అయితే ఇక్కడ కట్టబడదు. గమనించాలి ఒకసారి. దేవుని రాజ్యం కట్టబడేది దేని మీద? ఐగుప్తు రాజ్యం, ఈ లోక రాజ్యములు కట్టబడేది దేని మీద? బాగా వినాలి ఒకసారి మాట. దేవుని రాజ్యం కట్టబడేది దేని మీద? ఐగుప్తు రాజ్యం కట్టబడేది దేని మీద? దేవుని రాజ్యం కట్టబడేది పునాది అంటే రిపెంటెన్స్ అనే పునాది మీద కట్టబడుతుంది. పశ్చాత్తాపం, మారు మనస్సు అనే పునాది మీద కట్టబడుతుంది. క్రీస్తు యేసునందలి ఆయన విశ్వాసము ఉంచడం ద్వారా, ఆయన శిష్యులుగా మారడం ద్వారా, వాక్యం వినుట, దేవుని చిత్తం ఏంటో, ఉత్తమమైనటువంటి అనుకూలమైన సంపూర్ణమైన చిత్తం ఏంటో తెలుసుకోవడం కోసం, ఆ తెలుసుకోవడము
కూర్చొని పరీక్షించడం అనేది ఉంది కదా, స్టడీ చేయడం, ఇది శిష్యరికానికి సంబంధించింది. మళ్ళీ చెప్తాను, ఎవ్రీ డిసైపుల్షిప్ ఈజ్ నథింగ్ బట్ అ సాక్రిఫైస్. డిసైపుల్షిప్ ఈజ్ నథింగ్ బట్ అ సాక్రిఫైస్. పరీక్షించి తెలుసుకొనుట, చిత్తము అనుకూలము, సంపూర్ణము, ఉత్తమమైన చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనుట, విచ్ ఇస్ నథింగ్ బట్ డిసైపుల్షిప్. ఆ డిసైపుల్షిప్ అనేది సజీవ యాగంగా మన శరీరంను అర్పించడంతో సమానం. కానీ ఈ శరీరాలు అర్పించబడే ఏరియా వేరే దగ్గర ఉన్నాయి, ఇంకెక్కడో అర్పించబడుతున్నాయి. శరీరాలు అర్పించబడటం అంటే ఈ శరీరంలో మన రక్తం ప్రసరిస్తాం, లేకపోతే మన సమయాన్ని, మన శక్తిని, మన ఎనర్జీ, మన యొక్క మనకున్నటువంటి మనం ఏమేమి ఖర్చు పెడతాం, ఏమేమి సాక్రిఫైస్ చేస్తాం. మన సమయాన్ని, దేవుడు మనకిచ్చిన లైఫ్ స్పాన్లో సమయాన్ని ఖర్చు పెడుతున్నాం. తర్వాత మన జీవాన్ని ఖర్చు పెడుతున్నాం. తర్వాత మన ఎనర్జీ, మన యొక్క శక్తిని, మన బలాన్ని ఖర్చు పెడుతున్నాం. తర్వాత మన వివేచన, మన ఏమంటామంటే వివేకాన్ని, వివేచనను, తెలివిని, జ్ఞానాన్ని ఖర్చు పెడుతున్నాం. దేనికోసం ఖర్చు పెడుతున్నాం అంటే టు బిల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ సాటన్. సాతాను రాజ్యం కట్టడానికి ఇటుకలు తయారు చేసే పనిలో వారు బలవంతంగా కూలి చేయించడానికి ఆ బలవంతపు వెట్టి వారితో చేయించబడతాం. గమనించండి ఒకసారి, వారితో చేయించబడే ఏం చేస్తున్నాం ఈరోజు ఏ విషయాల్లో. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ వీరందరూ ఒక దగ్గర ఉండకుండా డివైడ్ అయిపోవాలి, చెదరిపోవాలి. స్కాటరింగ్ ఈజ్ ఆల్వేస్ నాట్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని నుండి స్కాటరింగ్ రాదు. ఇక చెదిరిపోవడం అనేది మనకి మనం క్రియేట్ చేసుకుంటాం. గమనించండి ఒకసారి, చెదిరిపోవట అనేది అనగా సమాజంగా కూడకుండా చెదిరిపోవడం అనేది కూడా, ఇది కూడా వన్ ఆఫ్ ద స్ట్రాటజిక్ మూవ్. అది అనగా ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక సిస్టమాటిక్గా ఒక మనిషి దేవుని నుంచి దూరం చేయబడే ఏరియాస్ ఇవన్నీ కూడా. ఈవెన్ మనం ఎంత బిజీగా ఉంటాం, దేనికోసం మనం బిజీగా ఉంటున్నాం, మన డబ్బులు సంపాదించి దేనికి వినియోగిస్తున్నాం అంటే మనం ఏదో వినియోగించడం కోసం, దేనికో వాడడం కోసం, ఏదో చేయడం కోసం మనం డబ్బులు సంపాదించాలి. డబ్బులు సంపాదించడం కోసం మనం ఎక్కడో వెట్టి పని చేస్తాం. మన సమయాన్ని, మన జీవాన్ని, మన ఆరోగ్యాన్ని, తర్వాత మనకున్నటువంటి వీటన్నిటిని ఖర్చు పెడుతున్నాం. ఇశ్రాయేలీలు ఆ యొక్క వెట్టి పనులను బట్టి మొరపెట్టారు. ఎప్పుడంటే ఐగుప్తు రాజు ఎంత పని చేసినా రాజు ఏమంటాడు తెలుసా? మీరు సోమరులు అంటాడు. మీరు సోమరులు, చేయాల్సిన పని ఇంకా చేయట్లేదు అంటాడు. చాలా జాగ్రత్తగా ఈ మాట వినాలి ఒకసారి. దేవుని వాక్యం దగ్గరికి వస్తే కంఫర్టబుల్గా మీరు చేయాల్సిన పని చేయలేదని ఎవరు అనకూడదు మనల్ని. ఈరోజు వాక్యం చదవలేదు ఎందుకు అని అడగకూడదు మనల్ని. ఈరోజు ప్రార్థనలు ఎందుకు జాయిన్ అవ్వలేదు అని అడగకూడదు ఎవరు మనల్ని. అదే టాస్క్ మాస్టర్స్, ఈజిప్షియన్ టాస్క్ మాస్టర్ దగ్గర మాత్రం మనం అడగకపోయినా మనం అక్కడ అడిగిన దాన్ని ఒక న్యాయంగా చూస్తాం. గమనించండి ఒకసారి, తెలియని బంధకాలు అంటాం, ఐగుప్తు బంధకాలు ఇవి. గమనించండి. సో దేవుణ్ణి ఆరాధించకూడదు, దేవుని చిత్తంలోనికి ప్రవేశించకూడదు. దేవుని చిత్తంలో ఇశ్రాయేలు పట్ల ఆయనకున్న ఉత్తమమైనటువంటి ప్రణాళిక, చిత్తం ఏదైతుందో అందులోకి వీళ్ళు రాకూడదు. దానికోసం వీళ్ళు ఐగుప్తులో బిజీగా ఉండాలి. ఆ బిజీ ఎంత అంటే కఠినమైనటువంటి బిజీ. తర్వాత అక్కడ ఒక మాట మనకేంటంటే, ఆ గడ్డి కోసం అనగా ఇటుకలను కాల్చి ఇటుకల్ని అనగా ఐగుప్తు రాజ్యాన్ని కట్టే ఇటుకలు ఏవైతున్నాయో ఆ ఇటుకల్ని స్ట్రెంగ్తన్ చేయడం కోసం, వాటిని గట్టిపరచడం కోసం, కాల్చడం కోసం గడ్డి కావాలి. ఆ గడ్డి ఐగుప్తులే ఇవ్వాలి. మీ ప్రజల దగ్గరే తప్పుంది అన్నారు ఇశ్రాయేలీలు. కొంచెం తెలివిగా, వివేచనగా పోరాడడం కోసం. సొంతంగా మనం పోరాడి గెలవలేమో. మన విమోచకుడు లేకుండా, మనల్ని విమోచించే మోషే, విమోచకుని యొక్క తోడు, విమోచకుని యొక్క నడిపింపు లేకుండా, విమోచకుని యొక్క లీడింగ్ క్రిందికి రాకుండా మనం పోరాడలేం. ఇశ్రాయేల్ అందరూ కలిసి సపరేట్గా వీళ్ళు ఐగుప్తు రాజైన ఫరో దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి అంటున్నారట, ఇదిగో మాకు మీ ప్రజల దగ్గరే తప్పు ఉంది, మాకు న్యాయం తీర్చండి అని
న్యాయం తీర్చమని ఎవరినో అన్యాయస్తులైన వారిని న్యాయం తీర్చమని అడుగుతున్నారు. చూడండి ఒకసారి, అక్కడ బయటికి వచ్చిన తర్వాత మోషే ఆహారంలను చూసి వాళ్ళు అంటారు, మీకు దేవుడు న్యాయం తీర్చునుగాక అంటారు. అంటే న్యాయం కోసం ఐగుప్తు రాజైన ఫరో దగ్గరికి వెళ్ళారు. న్యాయం కోసం ఐగుప్తు రాజైన ఫరో దగ్గరికి వెళ్ళారు. అక్కడ అన్యాయం అయిపోతే ఇక్కడ దేవుడు తను న్యాయం తీర్చడం కోసం మోషే ఆహారాలను పంపిస్తే, ఇక్కడ మోషే అహరోనులు ఈ భూమి మీద గమనించండి ఒకసారి, ఐగుప్తు రాజ్యం కట్టడం, ఐగుప్తు రాజైన ఫరో సాతాను కొరకు పనిచేస్తుంటే దేవుని కొరకు పనిచేయడానికి మోషే అహరోనులు ఉన్నారు. ఈ మోషే అహరోనులను ఈ ప్రజలు ఏమంటున్నారంటే, మీకు దేవుడు న్యాయం తీర్చునుగాక అంటారు. మీకు దేవుడు న్యాయం తీర్చునుగాక. చూడండి ఒకసారి ఇక్కడ. అంతేకాకుండా వీళ్ళు చెదిరిపోవడం మొదలుపెట్టారు. ఐగుప్తు దేశం అంతటా చెదిరిపోయారు. అంతకుముందు వీళ్ళు ఎక్కడున్నారో తెలుసా? మంచి గోషేను అనే ప్రాంతంలో ఉండాల్సిన వీరు చెదిరిపోయారు. ఆ చెదిరిపోవడమే కాదు, శ్రమ పడుతున్నారు. ఏది? ఈ భూమి మీద సాతాను రాజ్యం కట్టడం కోసం ఇటుకలు తయారు చేయడంలో శ్రమ పడుతున్నారు. సరే, ఫైనల్గా నా పాయింట్ ఏంటంటే, ఇలాంటి ఒక్కొక్క విషయానికి దేవుడు తీర్పులు తీరుస్తున్నాడు. ఐగుప్తు దేశం మీద దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. సో గమనించండి ఒకసారి, ఐగుప్తు రాజ్యం మీద దేవుడు తీర్పులు తీరుస్తాడు. మొదటిది, నైలు నది నీళ్లు రక్తంగా మారడం. ఇశ్రాయేలు పుట్టిన పిల్లల్ని తీసుకెళ్ళి నైలు నదిలో పడేశారు. ఆ పడేసినటువంటి ఆ పిల్లల రక్తము, ఇదిగో పిల్లల శవాల మీద ఉన్న నీళ్లు మీరు తాగేది అని చెప్పేసి నీళ్లు రక్తంగా మార్చబడ్డాయి. అంటే దాచబడిన ప్రతి బలాత్కారపు నరహత్యలు అవి బయటకు వస్తున్నాయి. అవి బయటికి నీళ్లుగా రక్తంగా కనపడతా ఉన్నాయి. తాగడానికి నీళ్లు లేవు. ఎక్కడ చూసినా ప్రతి పాత్రలో నీళ్లు రక్తంగా మారాయి. అలాగే ప్రతి తెగులు దేవుని తీర్పుకి గుర్తయితే, ఇప్పుడు ఇశ్రాయేల్ అనుభవించిన ఈరోజు ఈ మాటని గమనించండి ఒకసారి. ఇది ప్రవచనాత్మకంగా ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వచనం. ఇది అద్భుతమైనటువంటి ఒక జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క తీర్పు. ఏంటి ఆ తీర్పు అంటే, ఇశ్రాయేల్ ప్రజలను సమకూడకుండా ఇశ్రాయేల్ ప్రజలను ఆటంకపరిచిన ఐగుప్తు రాజ్యం మీద, ఐగుప్తు శకున గంటర్ మీద, ఇంత శ్రమకి కారణం శకున గంటర్. వీళ్ళు చూసి చెప్పారు, ఇదిగో వీళ్ళని మనం బాధ పెట్టాలి, వీళ్ళని మనం హింసించాలి, వీళ్ళు వేరే దేశానికి వెళ్ళిపోకూడదు, దేవుని రాజ్యం సపరేట్గా కట్టబడకూడదు, ఐగుప్తు రాజ్యంలోనే వాళ్ళు బానిసలుగా బ్రతకాలి. కాబట్టి అంతకుముందు వరకు రాయల్ లైఫ్ని అనుభవించిన ఇశ్రాయేలు శ్రమపడడానికి కారణం ఆ దేశపు శకున గంటర్. అయితే ఆ ఆవపు బుగ్గిని ఇశ్రాయేలుడు తమను తాము తగలబెట్టేసుకొని తాము నలిగిపోయి లెక్క అప్పచెప్పడం కోసం చెదరిపోయి తమ యొక్క ఆత్మీయ జీవితాన్ని, తమ శరీర జీవితాన్ని తగలబెట్టేసుకొని ఐగుప్తు ఎటుకలుగా కాల్చారు. ఆ ఆవపు బుగ్గిని 2 పిడికల నిండా తీసుకురమ్మంటారు. ఆ 2 పిడికల నిండా తీసుకురాబడినటువంటి ఆవపు బుగ్గి ఏదైతుందో, సూట్ ఫ్రమ్ ద ఫర్నెస్, బట్టిలో ఉండే కొలిమిలో ఉండే ఇటుకల్ని కాల్చే కొలిమిలో ఉండే బూడిదని తీసుకొని వచ్చి ఆ ఇటుకల్ని స్ట్రాంగ్ చేయడానికి ఎక్కువ మంట కావాలి. మామూలు మంట కాకుండా ఎక్కువ మంట కావాలి, చాలా ఎక్కువ టెంపరేచర్ కావాలి. ఎక్కువ టెంపరేచర్ కోసం అది క్లోజ్డ్గా ఉండే విధంగా మట్టితో ఒక నిర్మాణాన్ని ఏర్పాటు చేసి లోపల ఎక్కువ వేడిని తేవడం కోసం కోల్ లేకపోతే ఇలాగ వాడతారు. అక్కడ ఈ గడ్డిని వాడతారు. ఆ గడ్డి తేవడం కోసం ఇశ్రాయేలు చెదిరిపోయారు, తగలబడిపోయారు, తమని తామే కాల్చుకున్నారు అని అర్థం. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ బూడిదని ఐగుప్తు దేశం మీద చల్లినప్పుడు, రాజు ఎదుట లేకపోతే ఫరో ఎదుట బూడిదని చల్లినప్పుడు, ఐగుప్తీయుల శరీరం మీద అవి దద్దుర్లుగా మారాయి. పొక్కులుగాను దద్దుర్లుగాను మారిపోయాయి. సో దద్దుర్ల వెనకాల ఉన్నటువంటి దేవుని తీర్పు అది. ఏదో ఊరికనే దేవుడు తన శక్తిని చూపించడం కోసం దాన్ని తీసుకురాలేదు. ఇట్ ఈస్ అ జడ్జ్మెంట్. దీన్ని ఏమంటాం తెలుసా? మీద కెనగెత్ మీద, మెజర్ ఫర్ మెజర్. అనగా నువ్వు ఎట్టి కొలతతో కొలుస్తావో అదే కొలత నీకు కొలవబడను.
గమనించండి ఒకసారి. సో మనం ఎక్కడ బానిసత్వం క్రింద ఉన్నామో, అంతేకాదు కొత్త నిబంధనలో యోహాను సువార్తలు మనం చదువుతాం, పాపం చేయవాడు పాపములకు దాసుడు. ఎవ్రీ రాంగ్ థాట్, ఎవ్రీ రాంగ్ మైండ్ ఏదైతే ఉందో, ఆ రాంగ్ మైండ్ చేత మనం వెళ్తున్నప్పుడు అది మనకు తెలియకుండానే మనం దాసత్వంలోకి నడిపించబడుతున్నాం. పాపం చేయవాడు పాపములకు దాసుడు. ఒక మనిషి పాపంలోనే ఉండి, పాప దాసత్వం కిందనే ఉండి, ఐగుప్తు దేశంలోనే ఉండి ఇశ్రాయేలు దేవుణ్ణి ఆరాధించాడు. పశ్చాత్తాపం, అందుకని అన్నాను నేను మొదట, పశ్చాత్తాపము మారు మనస్సు అనేది దేవుని రాజ్య పునాదులు. ఆ పునాదులు ఆ పశ్చాత్తాపానికి సంబంధించిన సువార్త ఏదైతే ఉందో, ఇదిగో దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి అని చెప్పడం ఏదైతుందో, ఈ సువార్త మీద, ఈ యొక్క పశ్చాత్తాపం, మారు మనస్సు అనే వాటి మీద, పునాది మీద దేవుని రాజ్యం కట్టబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన ఇందులో ఉన్నాయి. ఈ రోజుకి నేను ఇక్కడితో ముగిస్తాను. ఒక్కసారి మనల్ని బానిసత్వంలోకి నెట్టే విషయాల మీద మన దృష్టిని నిలుపుతూ ఒక్కసారి ఆలోచిద్దాం. ఒకసారి నేను దేవుని రాజ్యం కట్టే విషయంలో ఎంత సమయాన్ని, ఎంత జీవాన్ని, ఎంత వివేకాన్ని, ఎంత జ్ఞానాన్ని వినియోగిస్తున్నాను. అదే సాతాను రాజ్యాన్ని, సాతాను చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఎంత చిత్తాన్ని, ఎంత జీవాన్ని, ఎంత జ్ఞానాన్ని, ఎంత వివేకాన్ని, ఎంత బలాన్ని మనం వినియోగిస్తున్నాం. చదిరిపోవడానికి, దూరం అవడానికి, లేకపోతే సహవాసంగా కూడకపోవడానికి, ఆరాధించకపోవడానికి, ప్రార్థన చేయకపోవడానికి, వాక్య ధ్యానం చేయకపోవడానికి, శిష్యరికం చేయకపోవడానికి ఆటంకంగా ఉన్న ప్రతి అంశము మనల్ని ఎవరు ఎక్కడికి నడిపిస్తున్నారో, మనం దేనికి దాసులుగా ఎవరి స్వరం విని మనం బయలుదేరుతున్నామో ఆలోచించాలి. ప్రార్థన చేద్దాం ఒకసారి. మన పరమ తండ్రి, మా దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మీ గొప్ప నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మరొకసారి నన్ను మమ్మను వాక్య భాగం చేత దర్శించినందుకు మీకు వందనాలు. విన్న వాక్యం మా వ్యక్తిగత ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చండి. స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో మేము ఇక్కడ ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమును ఇదిగో ఎరుగునట్లుగా పరీక్షించి తెలుసుకోవడం కోసం రూపాంతరం చెందాలి, మనస్సు మారి రూపాంతరం చెందాలి. ఇదిగో ఇది బ్రతిమలాడుకుంటున్న పౌలు మాటలను బట్టి స్తోత్రం నాయన. కాబట్టి సహోదరులారా, మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నానన్న మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఇదిగో ఈ సమయంలో దేవుని ప్రజలను ఇదిగో మీ యొక్క సన్నిధిలో వారి పక్షంగా విజ్ఞాపన చేస్తున్నా. దేవుని రాజ్యం కట్టబడకుండా ఆటంకపరచబడే విషయాల వైపు విత్ అవర్ ఓన్ చాయిస్ మేము వెళ్ళిపోకుండా నిలబడడానికి, మోసే అహరోనులతో ఏకీభవించడానికి ఇదిగో మాకు మనస్సు అనుగ్రహించండి. మా ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యత్వాన్ని, శిష్యరికాన్ని, ఇదిగో నేను డిసైపుల్షిప్ని అర్థం చేసుకోవడానికి మా అందరికీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. వాక్యమును ఇదిగో గ్రహించి అర్థం చేసుకొని నేర్చుకొని ఇదిగో మీ చిత్తంలో కొనసాగడానికి అవసరమైన ప్రత్యేకమైన కృప, ప్రత్యేకమైన ఆధిక్యత, ప్రత్యేకమైనటువంటి మీ యొక్క కనికరం మాడలో విస్తరింపజేయమని ప్రార్థిస్తున్నాం. ఏకీవించిన ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. అందరి మీద మీకు అందృష్టి ఉంచండి, దీవించి ఆశ్రయించి స్థిరపరచండి. వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. చెప్పబడిన మాటలు ఇదిగో నా ప్రభా హృదయంలో మీ తట్టు తిరుగుటకు, ఇదిగో మీ ఉద్దేశం, మీ చిత్తం జరుగుటకు, వినియోగించబడుటకు మాత్రమే ఇదిగో అవి వాడబట్టకు సహాయం దయచేయండి. ఇదిగో దుష్టుడు వాటిని ఇదిగో నా ప్రభా వాటిని మార్చకుండా, బిడ్డల చెవుల్లో వాటిని తప్పుగా వినిపించకుండా ఇదిగో పరిశుద్ధాత్మదేవ బిడ్డలను దుష్టుడు ముట్టకుండా కాచి కంచె వేసి భద్రపరచమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ఇదిగో అలాగే వారి హృదయాలను మీ హస్తాలకు అప్పగిస్తా ఉన్నాం తండ్రి. ఇదిగో ప్రతి ఒక్కరిని వారి వారి బానిసత్వం నుంచి ఇదిగో నా ప్రభావ మీ తట్టు తిరుగుటకు అవసరమైన కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటూ మనస్సు దయచేయని ప్రార్థన చేస్తూ ఇదిగో మీకు వందనాలు. అనేక సంవత్సరాల శ్రమను వారంతటా వారు మొరపెట్టేదాకా ఇదిగో మీరు దిగి వచ్చి ఇదిగో నేను దర్శించానని, ఇదిగో నేను దిగి వచ్చానని చెప్పలేదు. ఇలాగే నాకు ఈ సమయంలో ప్రార్థన చేస్తా ఉన్నా. మా అంతటా మేము విడుదల పొందాలనే ఆశ మాలో లేనంతసేపు ఇదిగో ఇది దేవుని కార్యం కాదు, ఇది దేవుని చిత్తం కాదని ఆలోచించినంతసేపు దేవా మీకు వందనాలు, స్తోత్రం నాయన. మేము ఇంకను తొలగిపోక, చదిరిపోక మీ అందు స్థిరంగా ఉండటకు అవసరమైన కృప మా అందరికి అనుగ్రహించమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ సమాజాన్ని ఇదిగో ఈరోజు ఆయన అవ్వలేకపోయిన వారి మీద మీకు దృష్టించమని వేడుకుంటూ, అలాగే వేకిపించిన వారిని కూడా ఒక్కొక్కరిని వారి ఛాలెంజెస్ అంటూ అత్యధికమైన విజయం దయచేయమని ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామాన్ని స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన
ఈ బ్రతమాలు వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం మా మీద పాట ఆశీర్వాదంతోనే సెలవు. ఆదంబుల్ మా మీద వర్షింపజేయుమీసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతముల్ మీద కుమ్మరించుము దేవా, కుమ్మర ప్రేమ వర్షముల్ కుమ్మరించుము దేవా. దేవుని తీసుకున్నాం. తండ్రి అయిన దేవుని ప్రేమయు, అద్వితీయ కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క ఎడబాయిని సన్నిధి సహవాసము మనందరి మీదకి ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం తోడైండును గాక. ఆమేన్. అందరికీ షాలోం. అందరికీ